ఇది ఓపెనింగ్ చేసే ముందే బిఫోర్ నైట్ నేను అడిగాను, నేను ఎవరిని అడగలేదు. సో నేను ఫస్ట్ మీ ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేసిన తర్వాత నేను ఓపెనింగ్కి వస్తానని చెప్పాను. ఆ ఫుడ్స్ అన్నీ నేను టేస్ట్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మా మమ్మీ ఇంట్లో ఎలా కుక్ చేస్తారో, గుత్తి వంకాయ పులావ్ కానీ, కారం మిర్చి పులావ్ కానీ, ఇంకా రాయలసీమ నాన్ వెజ్ స్పెషల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నాకు ఆ నేమ్స్ రావట్లేదు. కోనసీమ ఫుడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. బిఫోర్ నైట్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన తర్వాత ఈరోజు నేను ఓపెనింగ్కి వస్తానని వీళ్ళతో ఫైట్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మన ఆంధ్ర స్పెషల్ కానీ, తెలంగాణ స్పెషల్ కానీ, రాయలసీమ కానీ, సో అన్ని స్పెషల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మనం హ్యాపీగా మన అమ్మ వాళ్ళు ఫుడ్స్ ఎలా అయితే చేస్తారో అలానే న్యాచురల్గా వీళ్ళు చాలా బాగా కుక్ చేసి నాకు పంపించారు. చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే తప్పకుండా మన అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే నేను ఫుడీ గర్ల్ కాబట్టి. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి. సో అలానే ఈ రెస్టారెంట్ కోసం మనం సార్ని కూడా కన్గ్రాట్స్ చేస్తున్నాం. మీరు తప్పకుండా మా వాళ్ళకి కూడా మీరు చెప్పాలి ఏంటి అని, ఇంకా స్పెషల్ ఏముంది, నాకు పంపించినయే కాకుండా ఇంకేం స్పెషల్ ఉందో చెప్పండి. సార్. మన దగ్గర ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 రకాల ఫుడ్స్ దొరుకుతాయి. సో మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఫుడ్, సో మా రెస్టారెంట్కి వస్తే కూడా అదే ఫీల్ అవుతారు మీరు యాక్చువల్గా. ఎలా అంటే మేమంతా యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో నార్మల్గా సాంప్రదాయమైన మసాలాలు, ఇంట్లో మనం ఎలా ఫుడ్ చేసుకుంటామో, మన అమ్మ ఎలా చేసుకుంటామో అదేవిధంగా మసాలాలు స్పెషల్గా ఏ రోజుకు ఆ రోజు మసాలాలు నూరుకొని స్పెషల్గా ఆ రోజు రెడీ చేసేసి ఆ రోజు వంట చేయడం జరుగుతుంది. ఈరోజు ఉన్న వంట మళ్ళీ రేపు ఉంటుంది మనకి, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఉంటుంది మనకి. మన దగ్గర యాక్చువల్గా కోనసీమ ఫుడ్ చాలా బాగుంటుంది. కోనసీమ రొయ్యల బిర్యానీ కానీ, కోనసీమ ఫిష్ బిర్యానీ కానీ, సో మన రాగి సంకటి విత్ చికెన్ చాలా బాగుంటుంది. మా దగ్గర టేస్ట్ చేయాల్సిన ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇంకా చాలా ఐటమ్స్ మన దగ్గర చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ ఇవన్నీ టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా రెస్టారెంట్ విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే మీకు ఆ టేస్ట్ తెలిస్తే కానీ మీరు చెప్పగలరు, నేను టేస్ట్ చేశాను, మేడం చేశారు, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మీకు కూడా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనకి టైమింగ్స్ ఏంటి. పాకశాస్త్రం అంటే మన ఫుడ్ సైన్స్, అంటే మన ఫుడ్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మనం మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారో అదే రకమైన వంటలు ఇక్కడ చేస్తాం కాబట్టి ఆ టెక్నాలజీ మేము తీసుకొచ్చాం కాబట్టి దానికోసం మేము పాకశాస్త్రం అని పేరు ఎంచుకోవడం జరిగింది. సో ఈ రెస్టారెంట్ మనది ఫస్ట్ బ్రాంచ్. నెక్స్ట్ మనం త్వరలో ఎల్బీ నగర్లో ఒకటి, కోకాపేట ఒకటి ప్లాన్ చేస్తున్నాం. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 12 o'clock నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుందండి.